దేవుని నామహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారము మనందరము దేవుని సన్నిధిలోకి ఈ విధంగా వచ్చి ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యము, ఆయన వాక్యమిని మనందరము బలపరచబడే గొప్ప భాగ్యం ఆ దేవాది దేవుడు మనందరి జీవితాల్లో దయచేసి ఉన్నాడు. అందుని బట్టి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 31 కీర్తన 24వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కోసం కనిపెడుతూ ఉన్నాము. మనందరికీ ఏం ఉండాలంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి, ఇంకా నిబ్బరంగా ఉండాలంట. నిబ్బరంగా ఎప్పుడు ఉంటామంటే మనందరి జీవితాల్లో నాకు ఆ భరోసా ఉంది కనుక నాకు ఏ బాధ లేదు అని నిబ్బరంగా ఉంటాం. అంటే మనకున్న ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, శోధనలో కానీ మనల్ని ఆదరించే వాళ్ళు ఒకరు ఉన్నారనుకో, నిబ్బరంగా ఉంటాం. అదేవిధంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరందరూ కనిపెట్టేది ఎవరి కోసం అంటే దేవుని కోసమే కనుక, దేవుని పిలుపు కోసమే కనుక, దేవుని దయ కోసమే కనుక, దేవుని కరుణ కోసమే కనుక, దేవుడు ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడనే ఒక ఆశతో కూర్చుని ఉన్నాం కనుక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు కనుక నువ్వు నిబ్బరంగా ఉండు. కానీ కనిపెట్టాలి. యెహోవా కొరకు ఏం చేయాలండి? కనిపెడుతూ ఉండాలా. కనిపెడుతూ ఉండడం ఏంటంటే ఖచ్చితంగా సాయం చేస్తాడనే నిరీక్షించడమే కనిపెట్టడం. మనకు కలిగిన ఆపదలో కానీ, శోధనలో కానీ దేవుడిని ఖచ్చితంగా కనిపెడుతూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకున్న శ్రమను బట్టి, మనకున్న శోధన బట్టి విడుదల ఇంకా రాలేదేంటి, దేవుని జవాబు ఇంకా రాలేదేంటి, దేవుడు ఇంకా నాకు న్యాయం చేయట్లేదేంటి, దేవుడు నా యందు ఇంకా కరుణించట్లేదేంటి, నేను నిక్కచ్చిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా జీవితంలో ఉన్న సమస్తము దేవునికి ఎరిగి ఉన్నాడు, కానీ దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదేంటి, ఇలాంటి బాధల్లో నేను ఇంకా శ్రమల్లో పుట్టుముట్టి ఆడుతూనే ఉండాలా అని నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరందరూ కనిపెట్టేది దేవుని కోసం కనుక మీ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండమంటున్నాడు. ఆమేన్ చెబుతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నీ మనసులో ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు వినే దేవుడు, చూచే దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు. నీ స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్ చెప్తా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి ఏమి కోరుకోని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో ఆ స్థితి దేవునికి తెలుసు. నీ అక్కర దేవునికి తెలుసు, నీ అవసరం దేవునికి తెలుసు. నీకేం కావాలో ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఆమేన్ చెప్తా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా? యెహోవా కొరకు నిరీక్షిస్తూ ఉండాలి, దేవుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి, దేవుని పైన ఆధారపడుతూ ఉండాలి, దేవుని మీద నమ్మకంగా ఉండాలి. ముందుగా నీవు నిబ్బరం కలిగి ఉండాలి, నీ మనసులో ధైర్యంగా ఉండాలి. ఆమేన్ చెబుతా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు సమాధానం ఇస్తున్నాడు. నా కుమార్తె నీకు విడుదల ఇంకా రాలేదని బాధపడుతున్నావేమో, నా కుమార్తె నీకు ఇంకా జవాబు రాలేదని బాధపడుతున్నావేమో, నా కుమార్తె ఇంకా నీకు ఇబ్బందులు ఎదురవుతూనేమని బాధపడుతున్నావేమో, ఖచ్చితంగా నీ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు. నేను నీకు సమాధానం ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్తా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దావీదు భక్తుడే పలికిన ఒక చక్కని కీర్తన చూద్దాము. 56వ కీర్తన 3వ వచనంలో కూడా భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను. మనసులో ధైర్యం వహించాలి. భయపడుతూ ఉన్నారు. ఎందు నిమిత్తం భయపడుతూ ఉన్నారో ఆ భయాలన్నిటికీ సమాధానం ఒకటే అంట. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను. ఆమేన్ చెప్తాం గట్టిగా. మనం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితంలో ఉన్న ఒడుదుడుకులకు కానీ, నీ జీవితంలో ఉన్న భయం కానీ నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సందర్శించాలి, దేవుని సన్నిధికి రావాలి, సన్నిధిలో కూర్చోవాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించాలి. దేవుడు నీకు కనికరం చూపిస్తూ ఉంటాడు. మనసు పులకరించుకోవాలి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీకు. ఎందుకంటే దేవుడు సమాధానం ఇస్తాడు. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను అని దేవుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదను, దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను. ఆయన వాక్యం వినాలి,
ఆయన కీర్తించాలా, దేవుని నమ్మికించాలా. నీకున్న ప్రతికూల పరిస్థితి బట్టి నీకు భయం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని సన్నిధికి రావాలి, వాక్యం వినాలి. దేవుని సన్నిధిలో వాక్యం చేత బలపరచబడతావు. నువ్వు నీకున్న భయాలన్నీ దేవుడు తీసేస్తాడు. ఆమెన్ చెప్తాం గట్టిగా, ఆమెన్. హల్లెలూయా. 37 కీర్తన 9వ వచనం, యెహోవా నేను ఇరికిన పడినను నన్ను కరుణింపు, విచారం వలన నా కన్ను క్షీణించున్నది, నా ప్రాణము దేహము క్షీణించున్నది. అది అలాంటి భయములోను క్షీణించే పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలని చెబుతున్నాడు. యెహోవా నేను ఇరుకున పడినను నన్ను కరుణించే దేవుడు యేసయ్య మాత్రమే. మనకున్న పరిస్థితి భక్తుడు చాలా చక్కగా వివరించి ఉన్నాడు. నా కన్ను క్షీణించుచున్నది అంటే కన్ను గుంటలు పడిపోతా ఉంటాయి అంటారు చూసారండి. ఆ స్థితి మనిషిని చూడంగానే ఏంటి మనోవేదన ఉన్నప్పుడు ఖచ్చితంగా మొహంలో కనపడద్దు అంటారు. అంతే కదండి. ఏంటి అలా ఉన్నావు అంటారు. ఏదైనా బాధ ఉందా అని అంటారు. ఏమి చూసి అంటే మన మొహం చూసి కానీ మన కళ్ళు క్షీణతకు చూసి ఖచ్చితంగా మనల్ని అడిగే క్వశ్చన్ అదే. అంటే అలాంటి స్థితిలో కూడా నా కన్ను క్షీణించుచున్నది, అయినా నా నిరీక్షణ యేసయ్యే. అలాంటి వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ భయములో నువ్వు ఉన్నప్పటికీ ఆ భయాన్నిటిని తీసేసే ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే. ఆమెన్ చెప్తాం గట్టిగా, ఆమెన్. హల్లెలూయా. మనుషుల యొక్క ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు ఈ కీర్తనకారుడు. 31వ కీర్తన 20వ వచనంలో మనుషుల యొక్క మనస్తత్వాల గురించి చాలా స్పష్టంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. దేవుని ఆశ్రయించిన బిడ్డలు ఏ విధంగా దేవుడు కాచి కాపాడుతాడంటే, మనుషులకు కపటం ఉంటుంది, మనుషులకు దురాలోచన ఉంటుంది, మనుషులు మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళ కపట ఆలోచనల్ని కాపాడే దేవుడు ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. అంత మాత్రమే కాదు, ఎక్కడ రాస్తాడు నిన్ను అలాంటి కపటమైన ఆలోచనల నుంచి దేవుడు ఏ విధంగా నిన్ను రక్షిస్తాడో అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎలా నిన్ను కాపాడతాడంటండి, నీ సన్నిధి చాటున మనుషుల యొక్క కపట ఆలోచనలు మన మీద పడకుండా దేవుడు ఏ విధంగా కాస్తాడంటండి, సన్నిధిలో పెట్టి కాస్తాడు. ఆమె చెప్పగడిగా, ఆమేన్. హల్లెలూయా. మనుషుల కపటోపాయములు దేవుని యొక్క భక్తుల్ని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఆమెన్ చెప్తగట్టుగా. మనుషుల యొక్క ఆలోచనలు బట్టి కానీ, మనుషులు మన మీద కుయుక్తులను బట్టి కానీ, కపటాలోచన బట్టి కానీ, దురాలోచనలు బట్టి కానీ ఎవరైనా నీ మీద దుష్ట కన్ను నీ మీద పెడితే దేవుడు కాచి కాపాడుతాడు. ఎలా అంటే దేవుని యొక్క సన్నిధి చాటునే దీన్ని కాస్తాడు. అలాంటి స్థితిలో ఉన్న నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే నువ్వు దాచబడతావు, కాపాడబడతావు, రక్షించబడతావు. దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు. మనుషుల యొక్క కపట ఆలోచనలన్నిటి నుంచి కాపాడేది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. ఆమెన్ చెబుతా గట్టిగా. దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో ఏ కపట ఆలోచన నీ మీద పడకుండా వెంటనే తుత్తులు నీళ్ళు అయిపోద్ది. ఆమెన్ చెప్పు గట్టిగా. నీకున్న భయాలన్నింటిని విడుదల పొందుకుంటావు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఖచ్చితంగా విజయం పొందుకుంటావు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సమాధానం పొందుకుంటావు, నీ ఇంట్లో శాంతి పొందుకుంటావు. ఖచ్చితంగా నీవు అనుకున్న జరిగిస్తూ ఉంటాడు. మనం అనుకుంటా ఉంటాము ఇదేమైనా జరిగిద్దేమో, ఇలాంటిది ఏమైనా జరిగిద్దేమో. మనం కీడు సంబంధించినప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటిది రాకుండా నిన్ను కాచి కాపాడుతాడు. ఆమెన్ చెబుతా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మనుషుల యొక్క దురాలోచనలు నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ రాకుండా ఉండాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించాలి. అంత మాత్రమే కాదు, ఎక్కడ దాక్కోవాలో తెలుసా? సన్నిధి చాటునే దాక్కోవాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండాలా, అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండాలా, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండాలా, అప్పుడు ఖచ్చితంగా దాచబడతావు. దాస్తాడంట. ఎక్కడ తెలుసా దేవుడు దాచేది నిన్ను? దేవుని యొక్క సన్నిధి చాటునే. ఆమెన్ చెబుతా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టువారారా, మీ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండమని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఏ భయాలు నీ జీవితంలో ఉన్నాయో, ఏ భయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో, ఆ భయాలన్నింటినీ దేవుడు ఈరోజు తుత్తునీలు చేయునుగాక, ఖచ్చితంగా తీసివేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనందరినీ కాచి కాపాడుతాడు? మన భయాలన్నింటినీ ఎందుకు తీసివేస్తాడో, ఎందుకు మన బాధల నుంచి దేవుడు మనకు విడుదల కలిగిస్తాడో అంటే దేవుడు అవన్నీ అనుభవించాడు గనక. అదే మనకు సమాధానంగా ఒక వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమె చెబుతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అది మన దేవుని యొక్క శక్తి. ఒకసారి ఈ వాక్యం అందరి నాతో కలిసి చెప్పండి. యేసయ్య శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు.
ఆమేన్ హల్లెలూయా. ఆయన శోధనలు జయించి ఉన్నాడు. అంత మాత్రమే కానీ శోధన సహించి ఉన్నాడు, శోధన పెట్టబడి ఉన్నాడు. ఆయన శోధించబడి ఉన్నాడు కనుక ఆ శోధన యొక్క బాధ ఎవరికి తెలుసా? దేవునికి తెలుసు. కొట్టడం ఆయనకి తెలుసు, బాధ అనుభవించడం ఆయనకి తెలుసు. అంతే కదండి. ఆయన హింసించారు, దూషించారు, చిత్రహింసలు పెట్టారు, ఎన్నో శోధనలు పెట్టారు. ఆ శోధనలో ఆయన పడి ఉన్నాడు కనుక తన భక్తులందరూ అలాంటి శోధన రాకుండా కాచి కాపాడతాడంట. ఎందుకంటే ఆ శోధన యొక్క బాధ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు గనక. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారిని అందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఇరుకులో ఉన్నావంటే ఆ ఇరుకులో ఆయన కూడా ఉన్నాడు కనుక నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు కూడా ఉందని చదివిస్తున్నాడు. ఆయనకు కూడా కలిగి ఉన్నాడు కనుక ఆ శోధన నా కుమార్తె, నేను పడిన శోధన నా కుమార్తె పడకూడదు అని వెంటనే నిన్ను రక్షిస్తాడంట. వాళ్ళందరికీ సహాయం చేసే దేవుడు యేసయ్య మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క గొప్పతనము మనకి వివరిస్తూ ఉన్నాడు భక్తుడు. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. వాక్యం కూడా అందరూ నాతో కలిసి చెప్పండి. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుతములను యేసయ్య చేయుచున్నాడు. ఎంతమంది అయితే చెప్పారో వాళ్ళందరి జీవితాల్లో అద్భుతాలు కలుగును గాక, మహత్కార్యాలు కలుగును గాక, దేవుడు ఖచ్చితంగా సహాయం చేయను గాక. అదే సెలవిస్తున్నాడు. ఎవడూ గ్రహించలేని, ఎవడూ తెలుసుకోలేని, అరే వీడికి ఇలా జరిగిద్దా అని అనుకుంటారంట చూడంగా నిన్ను. ఆమె చెప్పు గట్టిగా, ఇది జరగదు అనుకుంటూ ఉంటారు మనుషులు. అరే జరిగిపోయిందంటే మహత్తైన కార్యము ఎవడూ గ్రహించలేడు, మనుషులు ఎవరు గ్రహించలేరు. నీ జీవితంలో జరిగే అద్భుతం బట్టి దేవుడు చేసే మేలే అలా జరిగిపోద్ది అంతే. అది నమ్మాలా, విశ్వసించాలా. ఊహించలేని మేలు, ఊహించలేని అద్భుతాలు యేసయ్య మాత్రమే చేయగలడు. ఆయన మీద విశ్వాసం ఉంచాలని నమ్మకంగా ఉండాలి. అడదాకా నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మనం కావాలనుకున్న కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఆమెను చెప్తాం గట్టిగా, ఆమెను హల్లెలూయా. ఎవడు నువ్వు తెలుసుకోలేని మహత్తైన కార్యములు చేసే దేవుడు, లెక్కలేని అద్భుతాలు దేవుడు చేస్తాడంట. నీ జీవితంలో అద్భుతాలు లెక్క ఉండవు. దేవుని సన్నిధికి రోజు వచ్చావు కనుక అద్భుతం చేయకుండా ఉండడు. ఆమెను చెప్తాం గట్టిగా, ఆమెను హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేన్ని చూసి భయపడొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకున్న ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి దాన్ని చూసి భయపడొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆమెను చెప్తా గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. భయపడద్దు, నీకున్న శ్రమను చూసి దిగులు పడద్దు, నీకున్న ఇరుకును చూసి దిగులు పడద్దు, నీకున్న శోధన చూసి దిగులు పడకు, నీకు జరగలేని కార్యాలు చూసి భయపడద్దు. నీకు అనారోగ్యాన్ని గురించి నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో, కలత పడుతున్నావో, భయపడద్దు. వాటిని చూసి భయపడద్దు, నీతో కూడా వచ్చి వాడు నీ దేవుడైన యెహోవాయే అని సెలవిస్తూ ఉన్నాడు నీతో. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. ఏ భయంతో దేవుని సన్నిధికి వచ్చావో ఆ భయం నీకు దేవుడు విడుదల ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. మనస్సును ధైర్యం వహించు, దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. జవాబు ఇస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా, ఖచ్చితంగా పరిష్కారం ఈరోజు నీకు కలుగును గాక. విశ్వసించు. దేవుని మీద పూర్ణ విశ్వాసం, పూర్ణ మనసు పూర్ణంగా నువ్వు కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. నీ మనసు కుదుటగా ఉండి దేవుని సన్నిధికి వచ్చావు కానీ ఖచ్చితంగా నువ్వు పరిష్కారం పొందుకోకుండా ఉండు. ఆమేన్ హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని యొక్క భక్తుని బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆమెన్ చెప్పగలిగా, ఆమెన్ హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ మనసును ధైర్యం వహిస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క భక్తుడు మోషే చనిపోయిన తర్వాత ఆ స్థితిని వాళ్ళందరినీ నడిపించే గొప్ప భాగ్యము యెహోషువ పొందుకున్నాడు, కానీ వాళ్ళందరినీ తీసుకెళ్లాలంటే చాలా భయపడిపోతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో తన భక్తునికి దేవుడు ఖచ్చితంగా బలపరుస్తూ ఉన్నాడు. తన భక్తుడితో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడై ఉంటాను. మోషేకి ఎన్ని అద్భుతాలు చేశానో అదే విధంగా నువ్వు కూడా అద్భుతాలు చూస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో మోషే దేవుడే నీకు తోడుగా ఉంటాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనకున్న భయాలన్నింటినీ తొలగించేస్తాడు. అంత మాత్రమే కాను మన జీవితాల్లో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు కూడా ఆయన తీసేయగలడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. గాతువాడైన గొల్యాతు అని శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరిచుండెను. అతడు 6 మూరల జానుడు, ఎత్తు మనిషి. ఆయన చేస్తున్న సవాలు కూడా చూద్దాము. 8వ వచనం.
అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకు మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి? నేను ఫిలిష్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒక నేర్పరిచి అతను నా యొద్దకు తీసుకురండి. అతను నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేమందరం నీకు దాసులవుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులవుతారని సవాలు విసురుతూ ఉన్నారు. ఆమె చెబుతాం గట్టిగా. ఫిలిష్తీయులు తండులో నుంచి ఒక ఆశానబాహుడు, ఒక సూర్యుడు, యోధుడు, 6 మూల జాని ఎత్తుగలిగిన వాడు, ఒక బలమైన యోధుడు అనుకోండి. ఆయన వచ్చి సవాలు విసురుతున్నారు. ఇదిగో మీరందరూ పంక్తులుగా కూడి యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? మీలో ఒక బలమైన వాడు రండి, ఫిలిష్తీయుల తరపున నేను బలమైన వాడుగా వస్తాను. మేమిద్దరం మాత్రమే కొట్టుకుంటాం. మా ఇద్దరిలో మీ తరపోడు ఓడిపోతే మీరు మాకు దాసులు అవ్వండి. నేను ఓడిపోతే నేను మాత్రమే కాదు, ఫిలిష్తీయులందరూ మీకు దాసులు అవుతారు అని సెలవిచ్చిన ఆ మాటలకు ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయారంట. ఆ వాక్యం చూద్దాము. 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతిలేరి భయపడిపోయారు. భయపడడం మాత్రమే కాదు, పారిపోవడం కూడా మనం చూడగలం. 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోయారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఫిలిష్తీయులోంచి ఒక ఆజానబాహుడు లేదా ఒక యోధుడు, అరవీర భయంకరుడు వచ్చి దేవుని యొక్క భక్తులందరికీ సవాలు విసురుతున్నారు. ఇదిగో మీరు దేవుని యొక్క బిడ్డలైతే, సౌలు సేవకులైతే ఖచ్చితంగా నా మీదకి రండి, నన్ను ఒక్కడిని మాత్రమే జయించండి. మీలో ఒకరు రండి, మేము ఓడిపోతే మీకు దాసులు అయిపోతాము, మీరు ఓడిపోతే మాకు దాసులుగా ఉండండి. ఓపెన్ ఛాలెంజ్, ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ మాటలకి ఇశ్రాయేలీయులందరూ ఏమైపోతున్నారండి? భయపడిపోయారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులందరూ ఏమైపోతున్నారంటే ఇశ్రాయేలీయులందరూ పారిపోతూ ఉన్నారు. ఆమె చెప్తా గడిగా. అంటే దేవుని యొక్క భక్తులందరూ పారిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ పారిపోతూ ఉన్నారు. పారిపోకుండా అసలు వాళ్ళు వెళ్ళింది దేనికి అంటే మొట్టమొదటి వచనంలో తెలుస్తుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో అసలు వాళ్ళు వెళ్ళింది ఎందుకు? వాళ్ళందరూ పారిపోయారు, ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. అసలు వెళ్ళింది ఎందుకు? ఫిలిష్తీయులను తమ సైన్యములను యుద్ధమునకు, అంటే ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. అయితే సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధమునకు తీర్చిరి. అంటే ఎందుకు వెళ్ళారండి వాళ్ళందరూ? అసలు యాక్చువల్గా ఇశ్రాయేలీయులందరూ ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఏలాలోయలకి లేదా 2 పర్వతాల మధ్యలో ఉన్నారు. ఆ 2 పర్వతాలకు ఒక సైడ్ ఏమో ఫిలిష్తీయులు ఉన్నారు, ఒక పర్వతం మీద ఇటు సైడ్ ఏమో ఇశ్రాయేలీయులందరూ ఉన్నారు. మధ్యలో లోయ ఉంది, దాని పేరు ఏలాలోయ. ఆ ప్లేస్కి అసలు ఎందుకు వెళ్ళారంటే యుద్ధానికే వెళ్ళారు. వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులందరూ. యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా? ఎలాంటి వాడు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉండాలి, ఎలాంటి వాళ్ళు వచ్చినా భయం లేని స్థితి ఉండాలి, ఏ మాటలకి లొంగకుండా స్థితి ఉండాలి. అతను వీళ్ళు వెళ్ళిన యుద్ధానికి కానీ 40 రోజులు వచ్చాడంట వాళ్ళ ముందుకి. 40 రాత్రులు పగళ్ళు వాళ్ళ ముందుకు వచ్చి కనపడుతూ ఉన్నారు. ఇగో మీలో ఎవడైనా సూర్యుడు ఉంటే నా మీదకి రండి అని సవాలు. 40 రోజులు వచ్చారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు వెళ్ళింది ఎందుకండి? యుద్ధానికే వెళ్ళారు కానీ భయపడిపోతూ ఉన్నారు. మనం చూసాము, భయపడ్డ మాత్రమే కాదంట, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? పారిపోయారు. బలమైన యోధుడు వాళ్ళని ప్రశ్నించగా, బలమైన యోధుడు సవాలు విసరగా అందరూ పారిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ దేవుని ఎంత భయము, దేవుని యొక్క భక్తి లేదు కనుకే వాళ్ళందరూ పారిపోతున్నారు. నా దేవుడైన యెహోవా నన్ను రక్షించగలడు అనే ఆ శక్తి వాళ్ళకి లేదు, ఆ స్థితి వాళ్ళకి లేదు. అందుకే భయపడిపోయి పారిపోతూ ఉన్నాడు. ఆమెను చెబుతాం గట్టిగా. కానీ దేవుని యొక్క భక్తుడు దేవుని యొక్క శక్తిని రుచి చూచిన ఒక బాలుడు మాత్రము భయపడలేదు. ఆమెను చెబుతాం గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? వాడిని చంపి ఇశ్రాయేలు ఈ నింద తీసివేస్తా. ఆమె చెప్పగడిగా. ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలీయులందరూ ఒక పంక్తులుగా నిలబడి ఉన్నారు. ఫిలిష్తీయులందరూ వచ్చి యుద్ధం చేయలేదు కానీ ఒకడు వచ్చి సవాల్ ఇస్తాడు. ఇదిగో మిమ్మల్ని అందరినీ ఓడించడం కంటే ఒకళ్ళు రండి, మేమిద్దరం కొట్టుకుంటామని సవాల్ ఇస్తే అందరూ భయపడిపోయారు, అందరూ పారిపోయారు. కానీ ఒక భయం లేని ఒక బాలుడు మాత్రము నిలబడి ఉన్నాడు. ఆమెన్ చెబుతాం గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నా దేవుడు నన్ను రక్షించగలడనే నమ్మకము. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను కాపాడుతాడనే నమ్మకము. ఎందుకో తెలుసా? నేను ఎవరి
ఎవరి మీదకి వెళ్ళినప్పటికీ విజయం నాకే అని నమ్మకము, అదే విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో ఒక చక్కని వాక్యం ఉంది, 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఆమె చెబుతాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి నువ్వు భయపడిపోతున్నావో, దేని గురించి నువ్వు దిగులు పడిపోతున్నావో, దేని గురించి నువ్వు కలత చెందుతున్నావో, ఇదిగో నువ్వు చేస్తున్నావో భక్తి, నువ్వు చూపిస్తున్నావో భక్తి, ఆ భక్తి నీకు ధైర్యం పుట్టించింది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమైంది. దేని గురించి నువ్వు నిరీక్షిస్తున్నావో నీ యథార్థ ప్రవర్తన నీకు సహాయం చేస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే దావీదు భక్తునికి ఏముందంటే భక్తి ఉంది కనుక ఆ భక్తి ఏం చేసింది తెలుసా? ధైర్యాన్ని పుట్టించింది. ఆమేన్, హల్లెలూయా. ఇగో ఇశ్రాయేలీయులందరినీ తిరస్కరిస్తున్న ఇతన్ని ఖచ్చితంగా నేను కూడా తిరస్కరిస్తున్నాను అని మాట్లాడే ధైర్యము ఎవరిచ్చారు తెలుసా? దేవుడే ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదు భక్తి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. దావీదు యథార్థ ప్రవర్తన అతని నిరీక్షణకు ఆధారమైంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీతో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ నీతి, నీ నిరీక్షణ, నీ యథార్థ ప్రవర్తన, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. ఎలాంటి ఒడుదుడుకుల్లోంచి నేను నీకు సహాయం చేస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితి అది ఎంత పెద్దదైనప్పటికీ దాని మీద నుంచి విజయం నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బలమైన యోధుడి మీదకి బాలుని పంపించి ఏ ఆయుధము లేకుండా చంపించే గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన భక్తి మనకి ధైర్యం పుట్టించింది. మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారమైంది. అప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమె చెప్పగట్టిగా, దేవుడు ఖచ్చితంగా నీ వైపు చూస్తూ ఉంటాడు, నిన్ను దీవించాలనుకుంటాడు, ఆశీర్వదించాలనుకుంటాడు. కానీ ఇవన్నీ జరగాలంటే భక్తి ఉండాలి. ఆమె చెబుతాం గట్టిగా, ఆమె హల్లెలూయా. నీ భక్తే నిన్ను కాపాడిద్ది, నీ యథార్థ ప్రవర్తన నిన్ను కాపాడిద్ది. దేవుని యందు నిరీక్షణే ఖచ్చితంగా నీకు జవాబు పొందుకుంటూ ఉంటావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు భక్తిగా ఉన్నట్లు నటించడం కాదు, కానీ భక్తి నీ జీవితంలో ఖచ్చితంగా ఉందా, ఆ భక్తే నీకు ధైర్యం పుట్టించింది. ఆమె చెప్పగట్టిగా, ఆమె హల్లెలూయా. అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి నువ్వు భయపడిపోతున్నావో, నీకు భక్తి ఉంది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టట్లేదా అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమైంది. ఇంకెందుకు భయపడుతూ ఉన్నావు, ఇంకెందుకు దిగులు పడుతూ ఉన్నావు, ఇంకెందుకు కలత చెందుతూ ఉన్నావు, ఎందుకు నీ జీవితంలో కార్యం జరిగిద్దో లేదో అని సందిగ్ధంలో ఉన్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమైంది. భయపడాల్సిన అవసరం లేదు. బలమైన యోధుడి మీదకి చిన్న బాలుడిని పంపించి చంపించగల శక్తిమంతుడు మన దేవుడు. నీ సమస్య ఎంత పెద్ద బలమైందో అయినప్పటికీ నీ చిన్న ప్రార్థనే దాని మీద విజయాన్ని నీకు ఇవ్వబోద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనే ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాన్ని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. బలమైన యోధుడు ఏ విధంగా చచ్చిపోయాడు తెలుసా? చిన్న బాలుడి ద్వారా చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు దగ్గర ఏ కత్తి లేకపోయినప్పటికీ అతడు ఏ కత్తి తెచ్చుకున్నాడు, అదే కత్తితో మరణమయ్యే స్థితి దేవుడు ఇచ్చాడు. ఆమేన్ చెప్పగట్టిగా. నీ దగ్గర ఆయుధం లేకపోవచ్చే కానీ ఖచ్చితంగా నీ ప్రార్థన నీకు ఆయుధం అనే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు. ఆమేన్ చెప్పగట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అతను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బైబిల్లో 6 మూల జానుడు ఎత్తు ఆశానబాహుడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఒక చిన్న మాట మటుకు అతని కంటే బలమైనడు దావీదని ఏ విధంగా చెప్పగలిగాడు తెలుసా? దావీదు ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడే. అంటే అతను ఎంత పెద్ద కట్అవుట్ అని చెప్పినప్పటికీ దాని మీద ఇంకా ఎక్కువే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమెన్ చెప్పగట్టిగా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, జీవం గల దేవుడు మనకు తోడుండే దేవుడు. యేసయ్య నీ నిరీక్షణకు ఆధారము, యేసయ్య నీ భక్తికి ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు, యేసయ్య నీ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే దేవుడు. విశ్వసించు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, దేవుని సన్నిధిలో కూర్చుని వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని మీద నిరీక్షణ ఖచ్చితంగా నువ్వు కడదాకా కలిగి ఉన్నావా, దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆమెన్ చెప్పగట్టిగా. ఆమెన్, హల్లెలూయా. 31 కీర్తన 24వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టువాడు
వారలారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఆమె చెప్తాం గట్టిగా ఆమె. హల్లెలూయా. దేవుని కోసమే వచ్చావు కదా, దేవుని కోసం ఎదురు చూస్తున్నావు కనుక, దేవుని నాకు సహాయం చేయగలరు నిరీక్షిస్తున్నావు కనుక ఖచ్చితంగా నీ మనసును ధైర్యం వహించు, నిబ్బరంగా ఉండు. దేవుడు సహాయం చేయగలడు. బలమైన ఫిలిష్తీయుని ఓడించగల శక్తి చిన్న బాలుడికి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? నీకున్న సమస్యను ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇవ్వలేడా? కానీ నీ భక్తి నీకు ధైర్యం ఇచ్చాలా? నీ భక్తి నీకు ఖచ్చితంగా ధైర్యం పుట్టే శక్తి ఇవ్వాలా? నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావో, దేవుని గురించి నిరీక్షిస్తూ ఉన్నావో, దేని మీద ఖచ్చితంగా నీ దృష్టి ఉందో, యేసయ్య ఖచ్చితంగా నీకు సహాయం చేయగలండి. ఆ నిరీక్షణ ఖచ్చితంగా నీకు ఒక జవాబు ఇస్తుంది, పరిష్కారం ఇస్తుంది, సహాయం చేస్తుంది. ఖచ్చితంగా నీ జీవితంలో ఒడిదుడుకులన్నీ తీసేస్తాయి. ఆమె చెబుతా గట్టిగా. సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె. ఆమేన్. హల్లెలూయా. సింహం వలె. ఆమె చెప్తా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండరు. నువ్వు నీతిగా ఉంటే నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమైద్ది. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోయే స్థితి ఇస్తుంది. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం నాతో అందరూ కలిసి చెప్పాలి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేని చూసి నువ్వు దిగులు చెందుతున్నావో, దేని గురించి నువ్వు కలత పొందుతున్నావో, జీవం గల దేవుడు, నిన్ను రక్షించే సమర్థుడు, నిన్ను ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు యేసయ్య మాత్రమే. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. నీ జీవితంలో వచ్చిన శ్రమ భయపడి అదే పారిపోతే, ఎవడు తరమకుండానే దుష్టుడు నీ నుండి పారిపోయే శక్తి దేవుడు దయచేస్తాడు. ఆమె చెబుతాం గట్టిగా. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా అందరి జీవితాల్లో ప్రభువా మరి యొక్క నెలను మాకు దయచేసి ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా జవాబిస్తానని దేవుని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుదా అని మీరు ప్రశ్నించి ఉన్నారు మా అందరినీ ప్రభువా. భయపడద్దు, దిగులు పడద్దు, ఖచ్చితంగా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే అని సెలవిచ్చి ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు శోధించబడి ఉన్నారు కనుక శోధించబడి వారికి సహాయం చేసే దేవుడు, శ్రమ పట్టబడి ఉన్నారు కనుక శ్రమపడి వారందరికీ సహాయం చేసే దేవుడు నేనే అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను, మా సహవాసాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎందుకంటే బలమైన గొల్యాతును జయించగల శక్తి ఒక బాలుడికి మీరు దయచేసిన గొప్ప దేవుడు, మీకేమిచ్చి మేము రుణం తీర్చుకోలేము ప్రభువా. అదేవిధంగా ప్రభువా మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, మా సహవాసాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాడు. మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు, మహత్కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రభా. ఖచ్చితంగా మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రం స్తోత్రం ప్రభా. దీవించండి ప్రభా. మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఈరోజు ఎంతమంది అయితే సిద్ధపడి వచ్చి ఉన్నారో, ఇంకా మార్గ మధ్యంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం నిశ్చయంగా దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.